అయితే అదే నేను అడగబోతున్నా ఈ క్వెషన్. ఇప్పుడు సహజంగా చాలామంది అంటే రెగ్యులర్‌గా చనిపోతూనే ఉంటారు ఎవరో ఒకళ్ళు. పాస్టర్‌లో చనిపోయిన ఫస్ట్ వ్యక్తి అయితే ఈయన కాదు. చాలామంది చనిపోయి ఉంటారు. రోడ్డు ప్రమాదాలు జరిగిపోయి ఉంటారు. గొడవలు రకరకాలు చనిపోయి ఉండొచ్చు. పర్టిక్యులర్‌గా ఈ ఇష్యూనే ఏదో హిందువులు కావాలని చేశారు. హిందూ సమాజం మొత్తాన్ని ఎందుకు బ్లేమ్ చేసే ప్రయత్నం జరుగుతుంది? అదే ఇంతకుముందు చెప్పాను కదా నేను. హ్మ్. ఈయన కొద్దిగా ప్రముఖ వ్యక్తి. ప్రముఖ ప్రముఖ వ్యక్తులు కూడా వ్యక్తి చాలా మంది కాబట్టి చనిపోయినారు కదా గతంలో. అండ్ ఇంకోటి అంటే హ్మ్. వీళ్ళకేందంటే ఈ మధ్యలో హ్మ్. హిందూ సమాజం మీద ప్రతి ఒక్క పాస్టర్ అంటే 10th క్లాస్ పాస్ గాని 8th క్లాస్ కూడా చదువుకొని 5th క్లాస్ చదువుకున్నాడు కూడా ఈ రోజు పాస్టర్లు అవుతారు. ఎందుకంటే పాస్టర్ కావడానికి ఫలానా ఒక అర్హత అనేది ఏం లేదు. ఓకే. సడన్ గా రాత్రి వాడికి యేసు కనబడతాడు, రాత్రి యేసు కనబడతాడు, హ్మ్. కనబడి రేపొచ్చి నా సేవ చేసే అని చెప్పని సువార్త చేయగానే తెల్లారి నుంచి వాడు బైబిల్ పట్టు ఒక నల్లటర పుస్తకం పట్టుకొని పోతాడు. హ్మ్. కథం వాడు పాస్టర్ అంతే. ఓకే. నేను పాస్టర్ అని చెప్పుకుంటాడు. హ్మ్. ఇదే అర్హత వాళ్ళకి. రాత్రి యేసు కనబడతాడు, తెల్లారి నుంచి ఏది సువార్త ప్రకటించడమే వాడు పాస్టర్ అయిపోతాడు. ఓకే. సో వీళ్ళకి ఇలాంటి అర్హత లేదు. హ్మ్. వీళ్ళందరికీ ఏమైపోయిందంటే ఈ మధ్య కాలంలో కూడా వీళ్ళు మాట్లాడుతున్న ప్రతి దాని కూడా హిందూ సమాజం నుంచి గట్టి స్పందన వస్తున్నది. ఓకే. మునుపట్లాగా లేరు హిందువులు ఈ రోజు. హ్మ్. ప్రతి దానికి ఇప్పుడు ఇదే అజయ్ బాబు మన రీసెంట్ గా కొన్ని స్టూడియోలో కూర్చొని శ్లోకాల గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. హ్మ్. వాటికి మేము కౌంటర్ ఇస్తూ అరే ఈ శ్లోకాన్ని చూపిస్తే మీకు 10 లక్షలు బహుమతి అని మేము ప్రకటించడం కూడా జరిగింది. ఓకే. అదే పోస్ట్ అది ఉన్న హ్మ్. చూడండి. చూసాను. హ్మ్. మరి ఎందుకు వస్తలేరు వీళ్ళు అంటే హిందూ సమాజంలో మత మార్పిడి కోసము వీళ్ళ బైబిల్ సరిపోతలేదు ఇప్పుడు. హ్మ్. ఏదో ఒక శ్లోకాన్ని అది ఏం శ్లోకాలు ఇప్పుడు మాకు కొన్ని ప్రామాణిక శ్లోకాలు ఉన్నాయి, మా గ్రంథాలు ఉన్నాయండి, ఓకే. వేదాలు ఉన్నాయి, హ్మ్. ఉపనిషత్తులు ఉన్నాయి, రామాయణ మహాభారతం ఉన్నాయి, 18 పురాణాలు ఉన్నాయి. ఇందులోకి ఏదైనా శ్లోకం చూపించి నువ్వు చెబితే దానికి అర్థం ఏమైనా ఉన్నది. ఓకే. అసలు ఈ గ్రంథాల్లో లేని ఏదో ఒక కొత్త శ్లోకాన్ని సృష్టించి హ్మ్. అసలు శ్లోకమే లేదు మా దగ్గర, ఏ గ్రంథాలు లేదు. అసలు ఓకే. సంస్కృత శ్లోకాలే కావాలి, హ్మ్. సంస్కృత శ్లోకాలు కూడా కావాలి. ఓకే. ఇప్పుడు మా గ్రంథాలన్నీ ఏ భాషలో ఉన్నాయి? సంస్కృత భాషలో ఉన్నాయి. హ్మ్. సంస్కృతం అసలు వాళ్ళు చెప్పే శ్లోకాలు సంస్కృతం భాష కూడా కాదు. ఓకే. అలాంటి శ్లోకాలను చూపిస్తూ మాట్లాడుతున్నప్పుడు మేము రివర్స్ మాట్లాడుతున్నాము. అలాగే ఇంకా కొంతమంది డిబేట్లు చేస్తున్నారు. డిబేట్ చేసి కూడా మాట్లాడడం వల్ల వాళ్ళకి ఏంటంటే ప్రతి క్షణము దిబ్బపడుతుంది వాళ్ళకు. ఈ ఓకే. మధ్యలో ఈ మత మార్పిడి ముఠ బయట ప్రచారం చేయాలంటే కూడా హ్మ్. భయపడుతున్నారు. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా హిందూ సమాజం మేలుకొని ప్రశ్నిస్తుంది వాళ్ళకు. హ్మ్. హ్మ్. నీకేం రైట్స్ ఉన్నాయి, నీ దేవుడే గొప్ప అంటే నా దేవుని అవమానిస్తున్నావు నువ్వు అని చెప్పి ప్రశ్నించేసరికి వీళ్ళకు ఇక వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నప్పుడు ఓకే. లక్కీగా వీళ్ళకి ఒక శవం దొరికింది, ఒక ప్రముఖ శవం దొరికింది, ఓకే. సడన్ గా దొరికింది. దూరం చేసరికి పండగ అంటే పండగ. హ్మ్. ఎంత పండగ చేసుకున్నట్టే ఈ 2 రోజులు రాజకీయం ఆడేసింది. ఓకే.